నువ్వు సంపాదించావు బాగానే ఉంది, బట్ నువ్వు సంపాదించింది ఎక్కడ పెట్టావు అన్న సంగతి భార్యకు కూడా చెప్పలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే ఏంటి అసలు? మనకు ఒక దరిద్రం ఉంది సార్, నిర్మోహటంగా చెప్తున్నా. ఎవ్వడు ఏం ఫీల్ అవుతాడో నాకు అనవసరం లేదు, కానీ ఇప్పుడు మన జీవితంలో ఏ స్వార్థం లేకుండా బాగుండాలని కోరుకునేది కేవలం భార్య ఒక్కటే, అంతే. నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని కోరుకునేది భార్య ఒక్కతే. తల్లిదండ్రులను ఇంటి పేరును మార్చుకొని మన కోసం వచ్చేస్తుంది, తను ఒక్కతే ఉండేది. ఇన్ఫ్యాక్ట్ మన తల్లిదండ్రులు కూడా మనం సంపాదించిన ₹1 నుంచి మన సిబ్లింగ్స్ అంటే చెల్లెలకు వాళ్ళకు వీళ్ళకి పెట్టాలనుకుంటారు, కానీ భార్య మాత్రం నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అని అనుకునేది ఆవిడ ఒక్కతే. మనకుండేటువంటి ఈ మేల్ ఈగో వల్ల మనం దాన్ని వాళ్ళకి చెప్పకపోవటం వల్ల, పురుష అహంకారం, దాని వల్ల జరిగిన కొన్ని కేస్ స్టడీస్ చెప్తా. ఒక ఆవిడ వచ్చినప్పుడు ఆవిడకి ఏం తెలియదు, పాపం ఎర్లీగానే మ్యారేజ్ అయింది, పిల్లలు